2027 ఫిబ్రవరిలో పంజాబ్లో ఆప్ ప్రభుత్వ టర్మ్ ముగుస్తుంది. పంజాబ్లో అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతాయి. ఈసారి పంజాబ్ ఎలక్షన్స్ అన్ని పార్టీలకు కీలకం. ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు అక్కడ అధికారంలో ఉంది. లాస్ట్ ఎలక్షన్స్లో 117 సీట్స్ ఉన్న పంజాబ్ అసెంబ్లీలో 92 సీట్స్ గెలుచుకుంది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇది ఒక అపూర్వమైన విజయం. ఇటీవల జరిగిన లోకల్ బాడీ సెలక్షన్స్లో కూడా 48% సీట్స్ గెలుచుకుంది. టోటల్గా 1977 వార్డ్స్ ఉంటే 958 వార్డ్స్ గెలుచుకుంది. సో మిగతా పార్టీలన్నీ దగ్గరలో కూడా లేవు. కాంగ్రెస్ కేవలం 397 వార్డ్స్ గెలుచుకుంటే అకాలీదళ్ 192 వార్డ్స్, బీజేపీ 172 వార్డ్స్ మాత్రమే గెలుచుకుంది. సో అందువల్ల మరోసారి గెలుచుకొని పంజాబ్లో అధికారాన్ని నిలబెట్టుకోవాలన్నది ఆ ప్రయత్నం. 2023లో హిస్టారిక్గా గెలిచింది ఆప్. ఢిల్లీ తర్వాత పంజాబ్లో కూడా తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా బీజేపీకి తామే ప్రత్యామ్నాయం అనే ప్రచారాన్ని మొదలుపెట్టింది. కానీ ఇటీవల ఢిల్లీ ఎన్నికల్లో ఓడిపోయి నేషనల్ రెలవెన్స్ క్వశ్చన్ మార్క్గా మారి పార్టీ తీవ్రమైన ఫిరాయింపులను ఎదుర్కొంటోంది. ఇటీవలనే రాఘవ్ చడ్డా, సందీప్ పాఠక్ లాంటి ఎంపీలంతా, రాజ్యసభ సభ్యులంతా బీజేపీలో చేరారు. సో ఒక సీరియస్ టెస్ట్ పంజాబ్లో ఆప్ ఎదుర్కొంటోంది. పంజాబ్ ఓడిపోతే ఆప్ నేషనల్ రెలవెన్స్ ప్రశ్నార్థకమవుతుంది. పంజాబ్ గెలిస్తే ఆమ్ ఆద్మీ పార్టీ ఇంకా దేశంలో ఒక బలమైన ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం ఉంది అనే భావనను ప్రజల్లో కల్పించవచ్చు. అందుకే ఆ 92 అవుట్ ఆఫ్ 117 సీట్స్ గెలుచుకున్న 2022 విక్టరీని రిపీట్ చేయాలి. కాదంటే కొన్ని సీట్లు తగ్గినా కూడా అధికారాన్ని నిలబెట్టుకోవాలి అన్నది ఆప్కు అగ్ని పరీక్ష. సో ఇక రెండవది కాంగ్రెస్ పార్టీ. 2022 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉండే, కాంగ్రెస్ నుంచే ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చింది. తిరిగి పంజాబ్ గెలుచుకొని తమ సత్తా నార్త్లో కూడా ఉంది నిరూపించుకోవాలి. ఇటీవల కేరళలో గెలిచారు, కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. తమిళనాడులో చాలా వ్యూహాత్మకంగా వేగంగా స్పందించి టీవీకేతో కలిసి తమిళనాడులో చాలా ఏళ్ళ తర్వాత ప్రభుత్వంలో భాగస్వామైంది కాంగ్రెస్. సో దేశంలో కాంగ్రెస్ రెలవెన్స్ ఉందా, అది సౌత్ ఇండియాకే పరిమితమైన పార్టీ అన్న విమర్శలు వస్తున్న వేళ పంజాబ్లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రాగలిగితే ఒక సిగ్నిఫికెంట్ ప్రజెన్స్ నార్త్లో దొరుకుతుంది. ఆల్రెడీ హిమాచల్ ప్రదేశ్లో గెలిచారు, కానీ అది చిన్న స్టేటు. పంజాబ్ కూడా గెలిస్తే కాంగ్రెస్ పాన్ ఇండియా ప్రజెన్స్కు ఒక టెస్ట్ మనీగా ఉంటుంది. ఇక మూడవ పార్టీ శిరోమణి అకాలీదళ్. ఒకప్పుడు పంజాబ్లో రాజ్యమేలిన పార్టీ. 2020 సెప్టెంబర్ వరకు బీజేపీతో కలిసి కూటమిగా దశాబ్దాల పాటు ఉన్న పార్టీ. సో ఇప్పుడు తర్వాత రద్దయిన వ్యవసాయ చట్టాలపైన నిరసనగా శిరోమణి అకాలీదళ్ ఎన్డీఏ నుంచి వాకౌట్ చేసింది. సో శిరోమణి అకాలీదళ్ 2022లో తన లోయెస్ట్ లెవెల్కు పడిపోయింది. కేవలం 117 సీట్స్లో 3 సీట్స్ మాత్రమే గెలుచుకుంది. ఒకప్పుడు సిక్ పొలిటికల్ అండ్ రిలీజియస్ ఇంట్రెస్ట్లకు ఒక ఛాంపియన్గా నిలబడ్డ అకాలీదళ్ ఇవాళ సిక్ మత భావాలు కలిగిన ఓటర్లు కూడా అకాలీదళ్కు దూరం అయిపోయారు. సో ఇప్పుడు బీజేపీతో పొత్తు లేదు, విడిగా పోటీ చేస్తోంది. అకాలీదళ్కు ఒక సర్వైవల్ క్వశ్చన్గా ఈ ఎన్నిక మారింది. ఈ ఎన్నికలకు కూడా అకాలీదళ్ అడ్రస్ లేకుండా పోతే అకాలీదళ్ అనేది ప్రశ్నార్థకమవుతుంది. ఇక నాలుగవ పార్టీ భారతీయ జనతా పార్టీ. పంజాబ్లో బీజేపీ ఎప్పుడూ కూడా మేజర్ ప్లేయర్ కాదు, అకాలీదళ్తో కలిసి మైనర్ ప్లేయర్. కానీ ఈ రెండు పార్టీల కాంబినేషన్ ఒక పవర్ఫుల్ కాంబినేషన్గా ఉండేది. అకాలీదళేమో రూరల్ ఓటర్స్, సిక్ ఓటర్స్ రిప్రజెంట్ చేసేది. మీకు ఆ రూరల్ సిక్ ఫార్మర్స్ ఓటర్స్ను అకాలీదళ్ రిప్రజెంట్ చేసేది. హిందూ అర్బన్ ట్రేడర్ ఓటర్లను బీజేపీ రిప్రజెంట్ చేసేది. అందువల్ల ఓవర్లాపింగ్ లేని ఎలక్టోరల్ కాన్స్టిట్యున్సీస్ కలిగిన బీజేపీ అకాలీదళ్ల కాంబినేషన్ వాజ్ ఎ పర్ఫెక్ట్ కాంబినేషన్.
ఇప్పుడు బీజేపీ లాస్ట్ ఎలక్షన్స్లో కూడా విడిగా పోటీ చేసింది 2022లో. ఎందుకంటే 2020లోనే అకాలీదళ్ ఎన్డీఏ నుంచి వాకౌట్ చేసింది కనుక 2022లో బీజేపీ విడిగా పోటీ చేసి కూడా 2 సీట్లు గెలుచుకుంది. బీజేపీ దేశవ్యాప్తంగా ఈ ప్రయోగాలు చేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు పొత్తు పెట్టుకుంటుంది, కొన్నిసార్లు విడిగా పోటీ చేసి పరీక్షిస్తూ ఉంటుంది. మీకు ఉదాహరణకు తమిళనాడులో ఏడీఎంకేకు దూరమై ఒక ప్రయత్నం చేసి 2024 పార్లమెంట్ ఎలక్షన్స్లో ఇతర చిన్న చిన్న పార్టీలను కలుపుకొని 11% ఓటింగ్ కూడా తెచ్చుకున్నారు. బీజేపీకే సొంతగా 9% ఓటింగ్ వచ్చింది. తర్వాత ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ ఏడీఎంకేతో కలిశారు. ఇలా బీజేపీ దేశమంతటా ఈ ప్రయోగాలు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు పంజాబ్లో కూడా ఈ ప్రయోగం చేసింది. సో అకాలీదళ్ విడిపోవడము అనేది ఒక థ్రెట్ అయితే దాన్ని ఆపర్చునిటీగా మార్చుకుంది బీజేపీ. సొంతగా బలపడటానికి ప్రయత్నం చేస్తుంది. సిక్ ఓటర్లో పెనిట్రేట్ కావడానికి ప్రయత్నం చేస్తుంది. కెప్టెన్ అమరేందర్ సింగ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ అగ్రనేతగా ఉండే పంజాబ్లో బీజేపీలో చేరారు. కాంగ్రెస్ పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న సునీల్ జాఖర్ బీజేపీలో చేరారు. ఇలా ప్రామినెంట్ సునీల్ జాఖర్ కాంగ్రెస్లో చేరారు. ఇలా ప్రామినెంట్ ఇతర పార్టీల నాయకుల్ని తమలో కలుపుకొని బలపడాలన్నది బీజేపీ వ్యూహం. సో దేశంలో అన్ని చోట్ల ఎలాగైతే ఫిరాయింపుదారులతో బలపడాలని బీజేపీ చూస్తుందో, బెంగాల్లో శువేందు అధికారి, అస్సాంలో హేమంత్ బిశ్వా శర్మ ఇలా బలపడుతూ వచ్చింది కదా, ఇక్కడ కూడా అదే ప్రయోగం చేస్తోంది. కెప్టెన్ అమరేందర్ సింగ్ లాంటి లీడర్లు, సునీల్ జాఖర్ లాంటి లీడర్లను ముందు పెట్టి. సో అందువల్ల బీజేపీ తనకు ఏమీ లేని చోట కూడా గెలిచే లక్షణం ఉన్న పార్టీగా పేరు కనుక 2011లో బెంగాల్లో బీజేపీకి 4% ఓటింగ్, ఇప్పుడు ఇటీవల ఎన్నికల్లో 45% ఓటింగ్తో అధికారంలోకి వచ్చారు. సో అందువల్ల పంజాబ్లో కూడా మేము పవర్లోకి వస్తాం. క్రిస్టియన్ మెజారిటీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో గెలిచాం. హిందూ మెజారిటీ స్టేట్స్లోనే కాదు, మేము ఇవాళ చూడు సిక్ మెజారిటీ ఉన్న పంజాబ్లో కూడా గెలిచి చూపుతామన్నది బీజేపీ ఎత్తుగడ. సో ఇలా అన్ని పార్టీలకు ప్రధానమైన సవాల్గా పంజాబ్ 2027 బ్యాటిల్ ఫీల్డ్ ఇవాళ తయారైంది. కానీ అన్ని పార్టీలకు తమ తమ సవాళ్ళు ఉన్నాయి. పంజాబ్లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ సహజంగానే యాంటీ ఇన్కంబెన్సీ ఎదుర్కొంటోంది. భగవత్ సింగ్ మాన్ ఆప్కు అసెట్ అండ్ లయబిలిటీ, ఇటీవల ఆయన చర్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయన వీడియో ఒకటి సర్క్యులేట్ అయి పెద్ద తుఫాన్ క్రియేట్ చేసింది, పొలిటికల్ తుఫాన్. ఆయన సిక్కు గురువుల ఫోటోల ముందు అభ్యంతరకరంగా ప్రవర్తించినట్లుగా చూపే వీడియో ఇవాళ పెద్ద ఎత్తున సర్క్యులేట్ అయింది. అయితే అది తనది కాదని భగవత్ మాన్ వాదిస్తున్నారు. ఆఖరికి పంజాబ్లో సిక్కుల మత సంస్థ, అంటే సిక్కు మత విశ్వాసాలకు ఆది గురువుగా చెప్పుకునే అకాల్ తఖ్త్ కూడా భగవత్ సింగ్ మాన్ను పంత్ విరోధి, అంటే సిక్కు వ్యతిరేకి, గురుద్రోహిగా ప్రకటించింది. అలాగే ఇటీవల భగవత్ సింగ్ మాన్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ అసెంబ్లీలో యాంటీ సక్రిలేజ్ చట్టం ఒకటి తీసుకొచ్చింది. అంటే గురు గ్రంథ్ సాహెబ్ను అపవిత్రము చేయడాన్ని నివారించే చట్టం. అయితే ఈ చట్టంలో విస్తృత సంప్రదింపులు లేకుండా, వైడర్ కన్సల్టేషన్ లేకుండా తెచ్చారు. ఇది గురు గ్రంథ్ సాహిబ్ శాంక్టిటీని కాపాడకపోగా దెబ్బతీస్తుంది అనేది అకాల్ తఖ్త్ వాదన, ప్రతిపక్షాల వాదన. సో ఈ 2 కారణాల రీత్యా, అలాగే సహజంగా ఉండే యాంటీ ఇన్కంబెన్సీ రీత్యా ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించవచ్చని ప్రత్యర్థుల ఆశ. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ విశ్వాసం ఏంటంటే ఇటీవల జరిగిన లోకల్ బాడీస్ ఎన్నికల్లో 48% సీట్లు గెలుచుకుంటుంది. అది దేనికి సంకేతం అనేది ఆమ్ ఆద్మీ పార్టీ వాదన. మా గవర్నెన్స్, మా పాలనకు ఇది ఒక సంకేతం కాదా ప్రజల ప్రో ఇన్కంబెన్సీ అని. ఆప్కి వచ్చే మరో అడ్వాంటేజ్ ఏంటంటే అపోజిషన్ చాలా ఫ్రాగ్మెంట్ అయి ఉండడం, యునైటెడ్ అపోజిషన్ లేదు. కాంగ్రెస్, బీజేపీ, అకాలీదళ్ విడివిడిగా పోటీ చేయడం కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక అడ్వాంటేజ్. దాంతోపాటు ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్న ఆర్గనైజేషనల్ స్ట్రెంత్, తన వెల్ఫేర్ స్కీమ్ ద్వారా గెలవాలని చూస్తోంది. కానీ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులను బీజేపీ లాక్కొని ఆమ్ ఆద్మీ పార్టీని ఎలాగైనా ఓడించాలి అనే ప్రయత్నంలో బీజేపీ ఉంది. సో చూడాలి, ఆమ్ ఆద్మీ పార్టీ స్ట్రెంగ్త్ ప్రివేల్ అవుతాయా, వీక్నెస్ ప్రివేల్ అవుతాయా చూడాలి. సో అందువల్ల ఇది ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి స్టోరీ.
ఇక తాజాగా జూలై నుంచి ప్రతి మహిళకు 1000 రూపాయలు, ఎస్సీ ఎస్టీ మహిళలకైతే 1500 ఇస్తాం మంత్కి అని చెప్పి భగత్ సింగ్ మాన్ పరిస్థితి తీశాడు. అంటే మధ్యప్రదేశ్లో బీజేపీ నాయకుడు శివరాజ్ సింగ్ చౌహాన్, మహారాష్ట్రలో ఏక్నాథ్ షిందే చేసినటువంటి ప్రో ఉమెన్ స్కీమ్స్, బీహార్లో నితీష్ కుమార్, ఇలా వాళ్ళలాగా తాను కూడా పంజాబ్లో సంక్షేమ పథకాల ద్వారా గెలవాలని చూస్తున్నాడు. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ కూడా ఆ ప్రో ఉమెన్ స్కీమ్తో గెలవాలని చూసింది, కానీ యాంటీ ఇన్కంబెన్సీ బలం ముందు అది నిలబడలేకపోయింది. చూడాలి పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఏం చేయగలుగుతుందని. ఇక సెకండ్ ప్లేస్లో కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కూడా అంతర్గత విభేదాలతో కొట్టుమిట్టాడుతుంది. పార్టీ లీడర్లను యునైటెడ్గా పెట్టలేక హైకమాండ్ తలలు పట్టుకుంది. కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ ఓటు కన్నా కూడా ఆప్కు తాను మాత్రమే ఆల్టర్నేటివ్ అనే అంశం పైన యాంటీ ఆప్ ఓట్ను పొందాలి అనేది కాంగ్రెస్ ప్రయత్నం. ఇక అకాలీదళ్ తిరిగి తన పూర్వ వైభవాన్ని తెచ్చుకోవటానికి ప్రయత్నాలు చేస్తోంది. భారతీయ జనతా పార్టీ విడిగా పోటీ చేసి సర్ప్రైజ్ ఇవ్వాలి అనే ప్రయత్నం చేస్తుంది. చూడాలి పంజాబ్ ఓటర్ ఎటువైపు తీర్పు చెప్తాడు అని.